బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. పార్వతీపురం మంజం జిల్లా సాలూరులో ఉన్న పారమ్మ కొండకు భక్తులు పోటెత్తారు. పారమ్మ విగ్రహాన్ని 2400 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారని భక్తుల వాదన. ఈ విగ్రహం గురించి జైన్లకు సంబంధించిన పురాణ గ్రంథాల్లో ఉన్నాయని చెబుతున్నారు. పారమ్మ కొండపై 36 చేతులు ఆయుధాలు ధరించి శిరస్సుపై శివుడు కలిగిన ప్రత్యేక విగ్రహం అమ్మవారిది. అయితే ఈ విగ్రహాన్ని దేవతలు ప్రతిష్ఠించారని భక్తులు చెబుతుంటారు. కొండపైన మొట్టమొదటిసారిగా గిరిజనులు ఈ విగ్రహాన్ని చూసి పూజలు ప్రారంభించడంతో ఈ పండుగను గిరిజనుల ఆరాధ్య దేవతగా పూజలు చేస్తారు. పార్వతీదేవి ఇక్కడ వెలిసి కాలక్రమేణా పారమ్మగా మారింది. తమ కోర్కెలు తీరుస్తున్న పారమ్మ తల్లిపై విశ్వాసం పెరగడంతో అమ్మవారిని దర్శించే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. పారమ్మ తల్లిని దర్శించుకోవడానికి మన రాష్ట్రంతో పాటు పక్కనే ఉన్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. గిరి శిఖర్ ప్రాంతం కావడంతో పోలీసు వారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అయితే కొండ ఎక్కలేని భక్తుల కోసం అమ్మవారి విగ్రహాన్ని పైన ఏ విధంగా ఉందో క్రింద కూడా అదే విధంగా విగ్రహం నిర్మించడం జరిగింది. కొండపైన అఖండ జ్యోతిని వెలిగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మం భక్తులు, హైందవ ధర్మసేన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పలు స్వచ్ఛంద సేవా సంస్థలు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. గత 6 సంవత్సరాల నుంచి పారంకొండకు వస్తాము. ఒరిస్సా, ఆంధ్ర చుట్టుపక్కల ఏరియాలు అందరూ వస్తారు. పారంకొండ అది నమ్మకం. గుడి చాలా పవిత్రమైన గుడి. ఇది చుట్టుపక్కల ఏరియా నుంచి మొత్తం అందరూ వస్తారు. ఈ తల్లి చాలా అనుకున్న కోరికలు అవుతాయని. చాలా కష్టం, అది కష్టం ఎక్కడం. చాలామంది ఎక్కుతారు. చాలా జనాలు కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడులాగా కాకుండా ఇంకా ఎక్కువ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు పరమ పవిత్రమైన మహాశివరాత్రి పురస్కరించుకొని చాలామంది కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా 2 ఉభయ రాష్ట్రాల్లో కూడా అమ్మవారి యొక్క విశేష ఖ్యాతితో, శుభగురువు గారి ఆశీర్వాదంతో చాలామంది భక్తులు ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా విశేషంగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈరోజు సుమారుగా ఒక 40,000 దాటే అమ్మవారిని దర్శించుకొని చక్కగా అమ్మవారి యొక్క సేవల్లో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కొండ మీద గిరి ప్రాంతం చాలా చివరి ప్రదేశంలో చక్కగా అఖండ దీపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అఖండ దీపానికి అందరూ కూడా స్వహస్తాలతో చక్కగా ఆ తైలాన్ని అందులో సమర్పించుకొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. చాలామంది కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పారమ్మ తల్లిని చక్రేశ్వరిగా, సిద్ధేశ్వరిగా, ముక్తేశ్వరిగా ఈ యొక్క పర్వతాన్ని నాగపర్వతంగా పేరుగాంచింది. కాబట్టి చాలామంది వివాహం కాని వారు అందరూ కూడా వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చుకొని చాలామంది సుఖ సంతోషాలతో ఉన్నారు. అందరూ కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటారు. ఎన్నో వందల వేల చేతుగా గల పారమ్మ తల్లికి భక్తులు, మహాభక్తులు మన ఆంధ్ర నుంచే కాకుండా ఇక ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి మరియు రాజస్థాన్ నుంచి కూడా చూడడం జరిగింది. ఇక తెలంగాణ నుంచి కూడా రాజమండ్రి, రావులపాలెం నుంచి కూడా రావడం జరుగుతుంది. చాలా 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 నాకు విచిత్రం ఏంటంటే ఈ సంవత్సరం మరీ కూడా భక్తజనం పెరగడం జరిగింది. కాకపోతే ఏర్పాట్లు మటుగా చేస్తున్నారు, కాదని లేదు. కానీ మరికొద్దిగా ఉత్సాహంతో కార్యకర్తలు ఉత్తేజపరిచి యువతల రాజకీయ నాయకులు, యువతల అధికారులు అందరూ కూడా కలిసి పనిచేస్తే ఇంకా ఈ పారమ్మ తల్లిని మరింత ఉన్నతమైన పండగగా, పెద్ద పండగగా జరుపుకోవచ్చు అని నా అభిప్రాయం.